జేఎన్టీయూ అనంతపూర్ 1112 బీటెక్ సంబంధించిన ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఈ 11 ఎగ్జామ్స్ వచ్చేసరికి 10th జూన్ 2025 నుంచి స్టార్ట్ అవుతాయి. 12 బీటెక్ ఎగ్జామ్స్ 9th జూన్ 2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే ఈ ఎగ్జామ్స్ ఏ రెగ్యులేషన్ వాళ్ళకి పిలిచారు, అసలు డిటెన్షన్ ఉందా లేదా, అసలు ఎగ్జామ్ ఫీజులు లాస్ట్ డేట్ ఎప్పుడు, దాని గురించి మాట్లాడుకోబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే బీటెక్ R23 12 వచ్చేసరికి ఈ 2023-2024 అడ్మిటెడ్ బ్యాచెస్ వాళ్ళని పిలవడం అయితే జరిగిందనమాట. ఇక రెగ్యులర్ అయినా సప్లీ అయింది. ఇక 12 R20 రెగ్యులేషన్ సప్లీ వాళ్ళకి వచ్చేసరికి 2020, 2021, 2022 అడ్మిటెడ్ బ్యాచెస్ మాత్రం పిలవడం జరిగింది. R19 బీటెక్ వచ్చేసరికి 12లో 2019 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళు మాత్రం పిలవడం జరిగింది. ఆ తర్వాత R15లో 12లో 2017, 2018 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళని పిలిచారు. ఇక 11 బీటెక్ వచ్చేసరికి R23 రెగ్యులేషన్లో 2023, 2024 బ్యాచెస్ని పిలిచారు. R20 వచ్చేసరికి 11కి 2020, 2021, 2022 అడ్మిటెడ్ బ్యాచెస్ పిలిచారు. 11 వచ్చేసరికి R19 2019 అడ్మిటెడ్ బ్యాచ్ పిలిచారు. R15 11 వచ్చేసరికి 2017, 2018 అడ్మిటెడ్ బ్యాచ్ పిలిచారు. అయితే ఎగ్జామ్స్ ఎప్పుడో మీకు చెప్పాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ ఎగ్జామ్ లేట్ ఫీజు వచ్చేసరికి వితౌట్ లేట్ ఫీ వచ్చేసరికి అండి 20 May 2025 లాస్ట్ డేటు, 100 రూపీస్ ఫైన్తో 24 May 2025 లాస్ట్ డేటు, 1000 రూపీస్ ఫైన్తో 27th May 2025 లాస్ట్ డేటు, 3000 రూపీస్ ఫైన్తో 29th May 2025 లాస్ట్ డేటు, 5000 రూపీస్ ఫైన్తో 30 May 2025 లాస్ట్ డేట్. అయితే ఇక్కడ డిటెన్షన్ పరంగా మాట్లాడుకుంటే అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ మాత్రం వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అయితే మీ కాలేజీ వాళ్ళు కనుక ఒప్పుకుంటే, ఎందుకంటే బయోమెట్రిక్ ప్రస్తుతానికి లేదు, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అంటున్నారు. అయితే మీ కాలేజీ కనుక ఒప్పుకున్నట్టయితే, వాళ్ళని కనుక మీరు ఒప్పించగలిగినట్టయితే అది అటెండెన్స్ కల్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే 65 నుంచి 75కి కోఆర్డినేషన్ ఉంటుంది. 65 లోపు ఉంటే D10 అవుతుంది ఒప్పుకోకపోతే.